రాలేను ప్రభు. అర్థమైన వాడట ఏమీ అడగడట. ఆ రోజు శంకర్ దగ్గరికి వెళ్ళి ఎన్నో నీకు బాధలు ఉన్నాయి, ఎన్నో చెప్పుకోలేని బాధలు ఉన్నాయి కదా, అడుగంటే శంకర్ అంటాడట నేనేం అడగలేను, నాకు తెలిసిందల్లా ఒకటే, మౌనంగా ఉంటాను. దేవుడు గొప్పవాడు, నేను తక్కువ అని. దేవుడు గొప్పవాడు, నా స్థితి పాపంలో కొట్టిమిట్టాడుతున్న స్థితి. ఏమని అడగగలను ఆయన్ని, ఏం చేయమని అడగగలను ఆయన్ని అని అసలు ఏం జరుగుతుంది చెప్పనా? వాళ్ళ భర్తలు ఉద్యోగాలకు పోతే ఆ తల్లులు ఖాళీ కూర్చుని ఏం చేయాలో తెలియక టీవీ ఆన్ చేసుకుంటే టీవీలో క్రిస్టియన్ ఛానల్స్ వస్తే ఆ క్రిస్టియన్ ఛానల్లో క్రిస్టియన్ మెసేజ్ విని రహస్యంగా ఫాలో అయ్యే అనేక మంది క్రైస్తవ స్త్రీలు అరబ్ దేశాల్లో ఉన్నారు తెలుసా? మీకు విషయం చెప్పనా, నీతో మాట్లాడలేదు అనుకుంటున్నావు, కానీ దేవుడు ఎక్కడో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఈ శ్రమల మధ్య నీకు ఆన్సర్ రావట్లేదు అనుకుంటున్నా, కానీ లేదు, ఆ శ్రమల మధ్య ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా, ఎంత శ్రమ జరిగిపోయినా ఎన్ని అయిపోయినా కానీ పౌలు గారు చూడండి, చెరసాలలోండి శిష్యులకు తన ప్రియులకు మాట రాస్తూ చెరసాలలో ఉండి ప్రభువునందు ఆనందించింది అన్నాడు. ఎక్కడుండి? చెరసాలలో ఉంది. వారు భయంగా బతుకుతూ భయంగా తిరుగుతూ రాజులు ఎదుటి నిలబడి ధైర్యంగా అది క్రిస్టియానిటీ యొక్క టెస్టిమనీ. ఆ పౌలు గారి చూపుల్లో ఆయన నిరీక్షణ చూడండి. నాకు తెలిసి ఆ డైరెక్టర్ ఎవరో చాలా ఇన్వాల్వ్ అయిపోయాడు. పోయిన సండే అనుకుంటా ఈ మూవీ వేసాం, నాకు నిద్ర పట్టట్లేదు, ఆయనే తిరుగుతున్నాడు కళ్ళ ముందు. ఆ సీన్లో మీరు చూడండి, లోక గారు మోకాలు వేసి గురీజీ వెళ్ళిపోతున్నావా అని, సంఘం జాగ్రత్త అని ఒక చిరునవ్వు ఇచ్చి వెళ్ళిపోతున్నాడు చూడండి చావు దగ్గరికి. అలాంటి సాక్ష్యాలు మరలా కావాలి. ఈరోజు ఎక్కడున్నా ఈరోజు క్రైస్తవంలో లేవు, నాకు అది లేదు ఇది లేదు, ఉద్యోగం లేదు, అవి లేవు ఇవి లేవు అని అడిగేవారు తప్ప, నా జీవితంలో ఏం జరిగిపోయినా పర్వాలేదయ్యా నీ చిత్తమే సిద్ధించుగా కానివారు లేరు. అలా అనే స్వరాలు దేవునికి కావాలట. అందుకే సంఘం మీదకి దేవుడు ఒత్తిడి తీసుకొస్తాడట. ఎంత ధైర్యం వంటి వారు. ఆ సీన్ చూసిన తర్వాత నిద్రపోకుండా తమ్ముడు చాలా కష్టపడి ఆ సాంగ్ డిజైన్ చేశాడు. నిజమైన యథార్థ గాథలు బొంకిన పేతుర్ని తల కిందలుగా సిలివేస్తున్నా నన్నేం చేయకుండా అనలేదట. ఐఎమ్ రెడీ. ఆ రోజు ఇలానుంటారు, ఏడి నీ క్రైస్తవ దేవుడు, నేను చంపేస్తున్నాను తెలుసు అంటే పేతురు అంటాడు గాడ్ ఈజ్ గుడ్ అంటాడట. మీ చర్చిలు తగలబడిపోతున్నాయా అంటే అవును తగలబడిపోతున్నాయి, కానీ మా దేవుడు మంచోడు, మేము చంపుతాం, మీ తలను నరికేస్తాం అంటే ఏడు మీ దేవుడు అంటే కలగ చేసుకోమని అంటే జరిగిపోయిన పర్లా. షడ్రక్ మెషక్ను మీరు చూడండి, అగ్ని గంధకాల్లో వారిని అగ్నిగుండంలో పాడేసినప్పుడు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? మా దేవుడు ఈ అగ్నిలో నుండి మమ్మల్ని రక్షించును రక్షించకపోయినా దేవుడే, గాడ్ ఈజ్ గుడ్ అన్నారు. మా దేవుడు దేవుడే. అలాంటి విశ్వాసం ఉందా? శ్రమ జరిగితే శ్రమ వస్తే కంప్లైంట్ చేసేవారు కాదు దేవుడికి కావాల్సింది. ఫ్రీడమ్ ఫైట్లు చేస్తున్నట్టు బయట సొసైటీ చేసినట్టు మీరు చేసేవారు విశ్వాసులు ఎవరు? ఏం జరిగిపోతున్నా నా కళ్ళ ముందు నాకు ఇష్టమైన వారు చనిపోతున్నా చావు నా ముఖంలో ముఖం పెట్టి నన్ను చూసి అయిపోయావన్నా నా దేవుడు మంచోడు అనే స్వరం నా గుండెల్లోంచి రావాలట. యెరెమీయాని చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎటు చూసిన దేశమంతా శవాలట. ఇలాపవాక్యములు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎటు చూసిన శవాలు, దేశమంతా రక్తం, ఎటు చూసిన చిత్రవద గురైపోతున్నారు ప్రజలు.
స్త్రీలట వారి పిల్లల్ని చంపుకునే దశకు వచ్చేసారట. పిల్లల్ని బండకేసి కొట్టే పరిస్థితి అట. అన్యాయం పెట్టరేగిపోతుందట. అలాంటి టైంలో ఇర్మియా అన్న మాట ఏంటో తెలుసా? దేవుడా, ఎంతైనా నువ్వు నమ్మదగిన వాడు. ఇదేంటి ఇంత దారుణానికి గురవుతున్నప్పుడు ఇర్మియా చెప్తున్న మాట ఏంటి? శవాలైపోతున్నప్పుడు విశ్వాసులందరూ ఇర్మియా అంటున్న మాట ఏంటి? నువ్వెంతైనా నమ్మదగిన వాడు దేవుడా. వాళ్ళ జీవితాలు చూడండి, విశ్వాసుల జీవితాలు. మరి ఇంత జరుగుతున్నప్పుడు నేను ఏం చేయాలంటే హబక్కూకు అర్థమైపోయింది, దేవుడు ఏదో పెద్ద ప్రాజెక్టులో ఉన్నాడు, చేయాల్సిన టైంలో అన్నీ ఆయన సక్రమంగా చేస్తాడు. ఆయనకి నేను ప్లానింగ్స్ ఇవ్వడం కాదు, ఆయనకి నేను క్వశ్చన్స్ రేట్ చేయడం కాదు, అది నేను చేసే తప్పు. నేనేం చేయాల్సిందల్లా ఒకటే, ఆయన చేస్తున్న దాని కొరకు నేను ఎదురు చూడాలి. ఏమి జరిగినా నీ చిత్తమే సిద్ధించుగాక. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ప్రభువా అన్నాడు యోబు. మా జీవితంలో సమాధానం లేకపోయినా అన్నాడు విశ్వాసులు. మృతులైన వారట మరీ శ్రేష్టమైన పునరుద్ధానం అడిగారట. ఇదిగో అమ్మా, మీ వారు చనిపోయారు కదా, బతికించేయమంటావా అంటే కొంతమంది అన్నారట బతికించేయండి అని బతికించేశారట. మరికొంతమంది స్త్రీలు ఏమన్నారట, అరే వద్దండి, మాకు ఈ శ్రమలో మేము ఎలా ఉండిపోతామండి, ఆ తర్వాత శ్రేష్టమైన పునరుద్ధానం తిరగాలండి, మాకు వద్దులేండి అన్నారట. చూసారా? బ్రిటిష్ రాణి ముందు ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను, ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, ఆయన పేరు క్రిస్టియన్ ఒక సౌండ్ ఉంటుంది ఆయన పేరులో. బ్రిటిష్ రాణి ముందు ఆ వ్యక్తి, ఆ వృద్ధుడు నిలబడినప్పుడు, నువ్వు క్రైస్తవ్యాన్ని తృణీకరించకపోతే చంపేస్తామయ్యా నిన్నంటే, ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? అమ్మా తల్లి, 50 సంవత్సరాల నుండి దేవుడు నా జీవితంలో ఏ అన్యాయం చేయలేదు, ఈరోజు ఆ దేవుణ్ణి కాదని నేను దేవునికి అన్యాయం చేయలేను, చంపేయండి అన్నాడు. నాకు పెద్ద క్వశ్చన్స్, మనకు వచ్చే పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్స్ ఏంటో చెప్పిన, గ్రహస్థిని చనిపోతున్నప్పుడు దేవుడు ఎందుకు కాపాడలేదు? కాపాడు. జాన్ అండమాన దీవుల్లో చనిపోతున్నప్పుడు ఎందుకు కాపాడలేదు? కాపాడు. యాకోబు తల నరికేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు కాపాడలేదు? ప్రియ విశ్వాసి అయిన పౌలు గారు అంత దారుణంగా చనిపోతున్నప్పుడు దేవుడు ఎందుకు కాపాడలేదు? కాపాడు. అని కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి, ఆయన ఆలోచన మనకు అర్థం కావు. అరే వీడు బతుకుంటే బాగుంది కదా, సంఘాన్ని బాగా నడిపిస్తున్నాడంటే దేవుడు ఆ టైంలోనే వాడిని తీసుకుంటాడట. ఏంటి అర్థం అవుతుంది? ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే అంతే, ఆయనకంటూ ఏదో ప్రణాళిక ఉంది. అది నీకు అంత ఈజీగా అర్థం కాదు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నిరీక్షణ కలిగి విశ్వాసంతో జీవించంతే అన్నాడు. ఎప్పుడైతే హబక్కూకు అర్థమైపోయిందో, అర్థమయ్యేలా ఫినిషింగ్లో ఆన్సర్ ఇచ్చాడు చూడండి దేవుడు. 2వ అధ్యాయం చివరి వచనం, అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. ఏంటట? యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. హబక్కూకు, నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి? నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి? నన్ను లోకాన్ని నేను పట్టించుకోవట్లేదనే కదా. నీకు విషయం చెప్పనా, నేను ఇంకా పవర్లో ఉన్నా, ఎప్పటికీ ఉంటా. నా పరిశుద్ధ స్థలంలో నేను కూర్చున్నాను. నేను కూర్చుంటే లోకమంతా ఏమవుతుందో తెలుసా? మౌనంగా ఉండడమే. మీ దగ్గర ఉన్న ఒకే కాన్సర్, లేదా మీ దగ్గర ఉన్న ఒకే ఒక్క సమాధానం, మీ దగ్గర ఉన్న ఒకే ఒక వ్యక్తీకరణ ఏంటంటే మౌనం. ఏ టైంలో ఏం చేయాలో నేను చూసుకుంటా. నేను సింహాసనం మీద కూర్చుంటే ఎలాంటి వక్త అయినా, ఎలాంటి వాడైనా, ఎలాంటి పాలకుడైనా వాడు మౌనంగా ఉండాల్సిందే. నిజమే కదా? అంత గొప్ప మేధావి, రాజరికపు శైలి కలిగిన వాడు, కవిభావ వ్యక్తీకరణలో పాత నిబంధనలు ఆయన మించిన వాడు లేడు. రాజుల కుటుంబం నుంచి వచ్చిన వాడు, గొప్ప వ్యక్తి, నీతిపరుడు. అలాంటి యెషయా ఏమన్నాడు? ఏమనలాకన్నాడు, నా పెదవులు అపవిత్రమయ్యా అన్నాడు. ఆయన పరిశుద్ధ స్థలంలో ఉంటేనట మాటలు కూడా రావట. దేవుడిగా నేను చూస్తానట, నా నోటంటే మాటలు కూడా రాక నేను చేసే పని ఒకటేనట, సైలెంట్ అయిపోతానట. దేవుడు అర్థమైతే మనకు దేవుని సన్నిధిలో ఎగస్ట్రాలు ఉండవు. దేవుడు అర్థం కాకపోతే అన్ని క్వశ్చన్సే మనకి. సుంకరి, ఇంకొకరు సమరయుడు. వాళ్ళిద్దరు ప్రార్థన చూడండి, పరిసేయుడు, సుంకరి. వాళ్ళిద్దరు ప్రార్థన చూడండి. వాడు పెద్ద లిస్టు చదివేస్తున్నాడు. ఎవరు? పరిసేయుడు. 3 days ప్రభువా, వీక్లీ ఫాస్టింగ్ అన్నాడు. పెద్ద లిస్టు చదువుతున్నాడు. అర్థమైన సుంకర్ ఏమన్నాడు తెలుసా? ప్రభువా,
ఈవెన్ నీ ఆవరణంలో కూడా నేను రాలేను ప్రభు. అర్థమైన వాడట ఏమీ అడగడట. ఆ రోజు శంకర్ దగ్గరికి వెళ్ళి ఎన్నో నీకు బాధలు ఉన్నాయి, ఎన్నో చెప్పుకోలేని బాధలు ఉన్నాయి కదా, అడుగు అడుగంటే శంకర్ అంటాడట నేనేం అడగలేను, నాకు తెలిసిందల్లా ఒకటే, మౌనంగా ఉంటాను. దేవుడు గొప్పవాడు, నేను తక్కువ అని. దేవుడు గొప్పవాడు, నా స్థితి పాపంలో కొట్టిమిట్టాడుతున్న స్థితి. ఏమని అడగగలను ఆయన్ని, ఏం చేయమని అడగగలను ఆయన్ని అని చేయాల్సిన టైంలో అన్నీ చేస్తాను. ఈ ఆన్సర్ అర్థమైపోయిందంట ఎవరికి? హబక్కూకుకి. ఆ తర్వాత క్వశ్చన్స్ మానేశాడు. బాగానండి, మొదటి అధ్యాయం రెండో అధ్యాయం ఏంటో తెలుసా? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇక మూడో అధ్యాయం ఏంటో తెలుసా? ఓన్లీ వర్షిప్ సాంగ్, అంతే. ఇక మూడో అధ్యాయంలో ఏముంటుంది అంటే ఏముంటుంది ఒకసారి చూడండి, కళ్ళు పెట్టి చూడండి, ముగించుకుందాం. ప్రవక్త యొక్క హబక్కూకు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగిన కీర్తన అవర్ ప్రార్థన. ఏమంటున్నాడు చూడండి. హబక్కూకట ఆన్సర్ ఎప్పుడైతే అర్థమైపోయిందో ఈ క్వశ్చన్స్ అడగట్లేదట. మరి ఏం చేస్తున్నాను? యెషయా ఏం చేసాడో నేను అదే చేస్తాను, యెరెమీయా ఏం చేసాడో నేను అదే చేస్తాను, యోబు ఏం చేసాడో నేను అదే చేస్తాను, మోసే ఏం చేసాడో నేను అదే చేస్తాను, ప్రవక్తలందరూ ఏం చేశారో అదే చేస్తాను. ఏమి జరిగినా నీకు ఆరాధన చేయడం తప్ప మేము చేస్తే గొప్ప భాగ్యం ఏమీ లేదు. యెహోవాకు ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన అట పాటగా మలుచుకున్నాడట. పాటగా మలుచుకొని స్తుతులు చెల్లిస్తున్నాడట. అబ్బాయిలు అందరూ చెప్తున్నారు ఇన్స్ట్రుమెంట్ చాలా ఇంపార్టెంట్ రా అన్నాడట. సంగీతంతో పాడదానే పాట అన్నాడట. మరి నీ క్వశ్చన్స్ అన్నీ ఏంటి? క్వశ్చన్స్ అన్నీ ఏమైపోయినాయి అంటే చాలా ఫ్రీ అయిపోయాను నేను. మరి నీ క్వశ్చన్స్ ఏమీ లేవా, నీకు ప్రశ్నలు ఏమీ లేవంటే లేవు. నాకు దేవుడు అర్థమైపోయాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే చేసేదే ఉంది, దేవుని స్తుతించడం తప్ప. అందుకే అందరూ కలిసి పాట పాడుకోండి అన్నట్టు. అందుకే మీకు చెప్తున్నాను, పాఠాలు మాట్లాడుకోవడమే కాదు, దేవుని స్తుతించడం కూడా చాలా గొప్ప భాగ్యము. మన లౌకికవాదపు సంఘాలన్నిటికీ నేను ఇచ్చే ఉచిత సలహా అనుకుంటారో, నాకు గర్వం అనుకుంటారో అనుకోండి, దేవుని స్తుతించడం చాలా ఇంపార్టెంట్. దేవుని గణపరచడం చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తుతులు చెల్లిస్తూ పాటలు పాడడం చాలా చాలా విలువైన ఘనమైన కార్యము. స్తుతులు చెల్లించే పాటలే ఈరోజు రాక్ సాంగ్స్ లాగా ఉన్నాయన్నీ. స్తుతులు చెల్లించే పాటలే ఒకప్పుడు ఉన్నాయి, హృదయంలోంచి వచ్చిన పాటలు ఉన్నాయి. ఈరోజు ఏవి? ఒక ఆయన పాట రాసి ఇళయరాజా గుర్తొస్తాడు అన్నట్టు ఇంకేం చెప్పను ఆయనకి. ఉన్నాడు ఆయన ఈస్ట్లో, తూర్పున ఉంటారు, సముద్రం పట్టున. ఆయన అంటున్నాడు, ఆయన ఇలా ప్లే చేస్తున్నట్ట ఇళయరాజు గుర్తు చేయండి. నాకు ఇళయరాజు గుర్తు రావు, దేవుడు గుర్తు రావాలా? ఏ పాటలో నా హృదయం, నా జీవితం, నాకు అన్ని నాలో నుంచి ఏం రావాలి అంటే దేవుడు గొప్పవాడన్న సౌండ్ బయటకు రావాలి. అదే దేవునికి నచ్చుద్ది. అందుకే హబక్కూకు ఏమంటున్నాడు చూడండి. యెహోవా, నిన్ను గూర్చిన వార్త నేను విని భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. ఏమంటున్నాడు చూడండి. అంతకుముందు ఏమన్నాడు? ఎంతకాలం నేను ఎదురు చూడాలయ్యా అన్న ఇతనే ఏమంటున్నాడు? సంవత్సరాలు అయిపోయిన ప్రభువా, నేను చేసేది ఏంటి చెప్పనా, నేను స్తుతిస్తా అంటాడు. నేను దాని గురించి సీరియస్గా ఆలోచించాను ప్రభువా. సంవత్సరాలు ఇయర్ బై ఇయర్ ఎన్ని సంవత్సరాలు వచ్చేసినా నాకు అర్థమైంది ఏంటంటే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నువ్వు చేసే టైంలో చేస్తావు అన్నాడు. మీకు గుర్తుందో లేదో, ఒకరోజు యేసుక్రీస్తు వారిని ఇదే క్వశ్చన్ అడిగారు. ఏమని? ఎవరో శిష్యులు, ప్రభువా ఈ కాలంలో కూడా ఇశ్రాయేలుకి రాజ్యమును అనుగ్రహిస్తావంటే యేసుక్రీస్తు ఏమన్నాడు? కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి, అది తెలుసుకోవటం మీ పని కాదు. మీ పని ఏంటో తెలుసా? సువార్త ప్రకటన. వాళ్ళు కూడా జనరల్ క్వశ్చన్ రేట్ చేస్తారు. ఇంత శ్రమ జరుగుతుంది కాదు ప్రభువా, నువ్వు మరలా ఇస్తావా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అది మీ పని కాదు, సొసైటీలో ఏమైపోతుంది అన్నది మీ పని కాదు. మీరు జీవించాల్సింది ఆయన కొరకు, మీరు ప్రకటించాల్సింది ఆయన కొరకు, మీరు బ్రతకాల్సింది ఆయన కొరకు, మీరు ఆనుకోవాల్సింది ఆయన మీద. అంత సీరియస్గా ఇటు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నాడు ప్రభు. సువార్త కొరకు సీరియస్గా ఆలోచించండి అన్నాడు. విశ్వాసంలో జీవించండి అన్నాడు. అవి తెలుసుకోవడం మీ పని కదా, ఆ పని ఎవరిది? దేవునిది. ఏ కాలంలో ఏం జరగాలో దేవుడు చూసుకుంటాడు, అది మీ పని కాదు. 1947 తర్వాత స్వతంత్రం రావాలన్నది ఏమో ఆయన దృష్టిలో ఏముందో
ఈరోజు 73 వరకు, ఈ 73లో నేను అడుగు పెట్టడానికి ఇంతకాలం ఇంకా నేనున్నానంటే ఏమో, అది జెండా గొప్పతనం కాదు, నా పితరుల గొప్పతనం కాదు, వాళ్ళ ముందు నడిపించిన ఉద్యమంలో ఇంకా నేను జీవించి ఉన్నానంటే అది దేవుని యొక్క కృప. బాగా గుర్తుపెట్టుకోండి. జెండాకి ఎప్పుడు గౌరవం పెరుగుద్ది, దేశానికి ఎప్పుడు గౌరవం పెరుగుద్దో చెప్పనా? దేవుడు కోరుకున్నట్టుగా, బాగా దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు ఆలోచించినట్టుగా నువ్వెవరి మీద నేరస్థాపన చేసి నీ విరోధి నాశనం అయిపోవాలని నువ్వు ఎప్పుడైతే కోరుకోవో అప్పుడు సొసైటీ బాగుంటుంది. హబక్కూకు అడిగింది ఏంటో చెప్పిన, కల్దీల సంగతి ఏంటంటే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించుకున్నాడు, నీ సంగతి నువ్వు చూడు. కిందకి వెళ్ళేసరికి దేవుడు అలాంటి ఆన్సర్ ఇస్తున్నాడు. చూడండి, నేను మరలా చదువుతాను కొన్ని వచనాలు. 6వ వచనం, ఆయన నిలబడగా భూమి కంపించును, ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలుగుదురు, పురాతన గిరులు అరుగును, పూర్వకాలము మొదలుకొని ఆయన ఇలాగ జరిగించేవాడు. 8వ వచనం, యెహోవా నదుల మీద నీకు కోపం కలిగినందున, నీకు ఉగ్రత కలిగినందున, సముద్రం మీద నీకు ఉగ్రత కలిగినందున నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథం మీద ఎక్కి వచ్చుచున్నావు. ఇల్లు వరలో నుండి తీయబడి ఉన్నది నీ వాక్కు తోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరచుచున్నావు. ఏ టైంలో ఏం జరగాలో ప్రభువా, జనముల మీదే కాదు జలముల మీద కూడా నువ్వే అధికారి ప్రభువా. నేషన్స్ మీద, వాసన్స్, ప్రతి దాని మీద అథారిటీ నీదే మై లార్డ్. అందుకే నేను చేయాల్సింది ఏంటి చెప్పనా? నీ ఘనమైన కార్యములు నేను జ్ఞాపకం చేసుకుంటూ నేను స్తుతించడం తప్ప నేను చేసే కార్యమేమీ లేదు. దేవుడి విశ్వాసకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటో చెప్పనా? ఇంకా మనం బతుకున్నామంటే గతంలో దేవుడు మనకు చేసిన మేలులను స్తుతిస్తూ బతకడానికి. హ్యాపీ న్యూ ఇయర్ కాదు, హ్యాపీ ఫ్రీడమ్ కాదు. ఇంకా విచిత్రం ఏంటో చెప్పిన, బాగానండి, గతంలో నాకు ఎన్నో మేలు చేశాడు, ఈ రోజు నేను ఇప్పటికీ నేను బతుకుంటే ఇంకా మరొక సంవత్సరంలోకి అడుగు పెడుతున్నానంటే గతంలో నాకు చేసిన మేళ్ళు ధ్యానిస్తూ నేను స్తుతిస్తూ ఉండాలి తప్ప ఇంకా నాకేదో జరిగిపోవాలని ఆశించడం దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవడం కాదు. అందుకే మరలా ఎర్ర సముద్రం జ్ఞాపకం చేసుకోవాలి, మరలా మన్నాను జ్ఞాపకం చేసుకోవాలి, మరలా మీ పితరులకు చేస్తుంది, మీ జీవితాల్లో చేసింది మీరు జ్ఞాపకం చేసుకోవాలని హబక్కూకు అర్థమవుతుంది. జనమును అనగదొక్కువాడు నీవే, లేపువాడు నీవే. అప్పటి వరకు రష్యా ఎంతో బాగుంది. రష్యా నాస్తిక దేశం. అమెరికా కూడా కనబడినంత ఎత్తుకెళ్ళింది రష్యా. తర్వాత ఏమైంది? రష్యా ఒక నార్మల్ కంట్రీ అయింది. అంటే అంతే. నీకు విషయం అర్థమవుతుందా? శ్రీలంకలో ఏదో జరిగిందంటే ఇండియాకు కూడా ఏదో సంబంధం ఉంటుందని అర్థం. దేవుని కొలమానం. ఇక్కడ జరుగుతున్న విషయాలకి ఆస్ట్రేలియాకి దేవుడి దృక్కోణంలో ఏవో సంబంధం ఉంటాయి. ఆ బ్రాడ్ మైండ్ నాకు అర్థం కాదు. అర్థం కానిది కనుక నేను ఏం చేయాలి చెప్పినా, జరిగేంత వరకు ఎదురు చూడటమే. ఆహా, దేవుడు బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపులు ఎంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. అవి నాకు అర్థం కావు. నా జనరల్ థింగ్స్లో, నా నేరో మైండ్స్లో నాకు అర్థం కావు. సొసైటీలో వస్తున్న ఈ క్వశ్చన్స్ నాకు అర్థం అవ్వచ్చు, కానీ ఆయన ఇచ్చే ఆన్సర్ నాకు ఈజీగా అర్థం కావు. ఎందుకయ్యా మమ్మల్ని ఇంత ఒత్తిడిగా ఉందని నడిపిస్తున్నావు అంటే, నీలో నేను బెస్ట్ చూడాలనుకుంటున్నాను అంటాడు దేవుడు. బెస్ట్. ఇస్లాం కంట్రీస్లో ఏం జరుగుతుంది చెప్పినా, వాళ్ళ భర్తలు ఉద్యోగాలకు పోతే ఆ తల్లులు ఖాళీ కూర్చుని ఏం చేయాలో తెలియక టీవీ ఆన్ చేసుకుంటే టీవీలో క్రిస్టియన్ ఛానల్స్ వస్తే ఆ క్రిస్టియన్ ఛానల్లో క్రిస్టియన్ మెసేజ్ విని రహస్యంగా ఫాలో అయ్యే అనేక మంది క్రైస్తవ స్త్రీలు అరబ్బు దేశాల్లో ఉన్నారు. తెలుసా? మీకు విషయం చెప్పనా, నీతో మాట్లాడలేదు అనుకుంటున్నావు, కానీ దేవుడు ఎక్కడో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఈ శ్రమల మధ్య నీకు ఆన్సర్ రావట్లేదు అనుకుంటున్నావు, కానీ లేదు, ఆ శ్రమల మధ్య ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా, ఎంత శ్రమ జరిగిపోయినా ఎన్ని అయిపోయినా కానీ పౌలు గారు చూడండి, చెరసాలలోండి శిష్యులకు తన ప్రియులకు మాట రాస్తూ చెరసాలలో ఉండి ప్రభువునందు ఆనందించింది అన్నట్టు. ఎక్కడుండి? చెరసాలలో ఉండి
వారు భయం భయంగా బతుకుతూ భయం భయంగా తిరుగుతూ రాజులు ఎదుటి నిలబడి ధైర్యంగా అన్నది ఏంటో తెలిసిన, మా దేవుడు చాలా మంచోడు, ఒరే మిమ్మల్ని తీసుకెళ్ళి పులులు సింహాలకు వేసేస్తారంటే మా దేవుడు మంచోడు రాజా అన్నారు. రేపు ఇంక లాస్ట్ డే మీకు అంటే, పర్లేదు ప్రభు చచ్చిపోయినా పర్లా, ఏరా మీకేం పిచ్చా అంటే, త్వరగా ఎడలపోయి ఆయనతో మాకు ఉండాలని ఉంది. పౌలు గారి మాట మీకు అర్థమవుతుందో లేదో, ఈ హబక్కూకులో ఏదైతే కీలకమైన వచనమో పౌలు గారి జీవితంలో కూడా అదే కీలకమైన వచనం. చూద్దాం ఒకసారి రోమిలికి రాసిన పత్రిక, ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవించునని రాయబడిన ప్రకారము, విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఏ టైంలో? శ్రమల్లో. ఏమని? రాయబడిన ప్రకారం, దేవుడు కోరుతున్న ప్రకారం. బాగా వినండి, దేవుడు అంటున్న దేవుని యొక్క మనసు ఏంటో చెప్పిన, ఈ టైంలోనే దేవుడి మనసు నాకు ఇంకా బాగా అర్థమవుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్పు తీర్చబడడు. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును. చూసారా, ఆయన జీవితంలో బంగారు వాక్యం. ఇంకొకటి ఏంటి చెప్పండి, చాలా ఉన్నాయి ఆయన జీవితంలో. ఆయన బంగారు వాక్యం పాత నిబంధన నుంచి ఎత్తుకుంటున్నది, విశ్వాసం మూలంగా నీతిమంతుడు జీవించు. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నారు. ఆది సంఘం అంతా వారు నరనరాల్లోనికి ఎక్కించేసుకున్నారు. అందుకే రోమా ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేస్తున్నా, 3 శతాబ్దాల కాలం క్రైస్తవ్యాన్ని తొక్కేస్తున్నా క్రైస్తవ్యం పెరిగిందే తప్ప తరిగిపోయింది ఒరిగిపోయింది ఏమీ లేదు. పార్లమెంట్లో ఏదో కొత్త జీవో చేస్తారని మన బిడ్డలందరూ కంగారు అయిపోతున్నారు. మనందరూ యూనిటీగా ఉండాలండి, మనంతా ఐక్యంగా ఉండాలండి, ఇలా లేకపోతే మన దేశం నుంచి వెళ్ళేసేస్తారండి. ఈ మాటలట వాక్యానుసారం కాదట. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు తప్ప ఆర్టికల్స్ వలన జీవించడట. నీతిమంతునికి వాక్యం ఆధారమే తప్ప ఎక్కడో పార్లమెంట్లో చేస్తున్న కొత్త చట్టాలు కాదట. నాకు ఎప్పటి వరకు చెప్పినా చట్టం అంటే గౌరవం, బైబుల్కి వ్యతిరేకం కానంత వరకు చట్టం నాకు గౌరవం. బైబుల్ని కాదని, నా జీవితాన్ని కాదన్నప్పుడు నేను బైబిల్నే కోరుకుంటాను తప్ప చట్టం ముందు అవసరమైతే నా శిరస్సును ఇచ్చేస్తాను. అది విశ్వాసం. పౌలు గారు అదే, అపోస్తులు అదే, వారి జీవితంలో జరిగింది అదే. అలాగే చివరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఎలా నిరీక్షించాలో మనకు చెబుతున్నట్టు చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం నుండి. 10వ అధ్యాయం 37వ వచనం నుండి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు ఎనికి తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. ఎంత చక్కటి మాట చూడండి, ఇది బంగారు వాక్యం. ఏమంటున్నాడు? ఇదిగో ఇక బహు కొంచెం కాలమే ఉన్నది, ఆయన త్వరగా వస్తాడు. ఆ వస్తానన్నవాడు ఖచ్చితంగా వస్తాడు. నా యందు నమ్మిక ఉంచిన వాడు, నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవిస్తాడే తప్ప ఇన్ని శ్రమలు జరిగిపోతున్నాయి, ఎలా జరిగిపోతుంది నాకు ఆన్సర్ రావట్లేదని మరలా ఎనుదిరిగిన వాడు, తన గురించి తాను ఆలోచించుకున్నవాడు, వాని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అంటే 2వ రాకడ వరకు విశ్వాసి చేయాల్సింది ఏంటో చెప్పనా, దేవుడు గొప్పవాడు, ఆయన చేయాల్సిన టైంలో అన్నీ చేస్తాడు. విశ్వాసం అంటే ఒక డెఫినేషన్ ఇచ్చి ముగిస్తాను. విశ్వాసం అంటే దేవుడు ఎట్టివాడో తెలుసుకోవడమే విశ్వాసం. దేవుని కోసం చేయడం విశ్వాసం కాదు. దేవుడు ఎట్టివాడో ఆయన్ని అర్థం చేసుకుని మౌనంగా ఉండడమే విశ్వాసం. అందుకే హబక్కూకు చివరికి ఏం చేశాడో చూడండి, ఎంత మంచి మాట చూడండి. చివరి 3వ అధ్యాయం 17 వచనమా 15 అనుకుంటా, 16 నుండి చూద్దాం. 16 నుండి.
నేను వినగా జనులు మీదికి వచ్చుచు సమీపించే వరకు నేను ఊరకొని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉంది. అంతకుముందు ఏమన్నాడు? 2:4 అంతకుముందు పై వచ్చిన వాళ్ళు ఏమన్నాడు? భూమి బలత్కారం చేత, దేశం బలత్కారం చేత పెట్టిరేగిపోతున్నప్పుడు, మీ ఇంతకాలం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతకాలం కనిపెట్టాలయ్యా అన్న ఈ పెద్ద మనిషి, ఈ భక్తుడు ఏమంటాడు చూడండి. నేను వినగా జనుల మీదకి వచ్చుచున్న సమీపించే వరకు, జనుల మీదకి వచ్చేవారు సమీపించే వరకు నేను ఊరుకొని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉంది. అంతకుముందు ఎంతకాలం కనిపెట్టాలన్నాడు. ఇప్పుడు ఎంతకాలమైనా కనిపెడతాను, ఎందుకంటే నీతిమంతుడి విశ్వాసం వలన జీవించును. అర్థమైపోయింది దానికి. అందుకే ఇంకేమంటున్నాడు చూడండి. నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దము నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఎంత చక్కటి ల్యాండింగ్ చూడు. మాకు పంట పండకపోయినా, మా భూములు మా చేతుల్లో లేకపోయినా, మేము కోరుకున్న ఫలములు మాకు దక్కకపోయినా, దేవుడు చెప్పిన దర్శనం చెవుల్లో వినబడేలా ఆ విజన్ నాకు తెలిసిపోతున్నా, నా గుండె అదిరిపోతున్నా, నా కాళ్ళు ఒరిగిపోతున్నా, నా జీవితం బాలేదని నాకు అర్థమైపోతున్నా, ఒకటి మాత్రం అర్థమైంది, యెహోవా యందు ఆనందిస్తా. విశ్వాసి గట్ట బయట భయంగా గుబులుగా ఉంటుందట, హృదయంలో మాత్రం అదే భయంలో నుండి ఆనందం ఉంటుందట. చావంటే భయమే, శ్రమలంటే భయమే, కానీ ఇంకా గొప్ప సంగతి ఏంటంటే ఆ శ్రమలో దేవుని యందు ఆనందం. అదే ముగించేసాడు ఆయన. హబక్కూకుకి చివరికి అర్థమైంది ఏంటంటే, మనం దేవుని స్తుతించిన కన్నా గొప్ప కార్యం ఏమీ లేదు. ఆయన చేయాల్సిన టైంలో చేస్తాడు. ఏ టైంలో ఏ దేశం ఎలా ఉండాలో ఆయన చూసుకుంటాడు. విశ్వాసిగా నువ్వు నీతిమంతుడిగా ఉండాలి అంటే విశ్వాసము ద్వారా జీవించాలి. ఇది ఈ పాట ఎండింగ్లో ఒక చివరి బిట్టు కలపడం జరిగింది. మరొకసారి ఇన్వాల్వ్ అయ్యి చూడండి. మా కొరకు రాత్రంతా నిద్ర లేకుండా తయారు చేసిన పాట అది. ఆ పాటలో విశ్వాసులు వారి జీవితాన్ని అనుభవించి దేవుని కొరకు అర్పింపబడిన తర్వాత చివరిలో పౌలు గారు దేని కొరకైతే ఎదురు చూశాడో, మీకు వెళ్ళిన తర్వాత, ఆయన దర్శనంలోకి వెళ్ళిన తర్వాత, ఆయన చంపిన వారందరినీ బాగా పరదేశకి వెళ్ళిన తర్వాత కలుసుకుంటాడు. ఆయన చంపిన ఆ పాప ఎవరైతే ఉందో ఆ సినిమాలో ఆ పాపను ఎత్తుకుంటాడు. నేను తిరిగి చూసేసరికి ఎవరి కొరకైతే ఇన్ని రోజులు ఎదురు చూశాడో ఆ మహాప్రభు పలకరించినప్పుడు ఆ సీన్ వర్ణించలేం. ఆ పాట చూడండి. భోజనానికి వెళ్దాం, లేట్ అయినందుకు క్షమించండి. చిన్నగారు ఈ పాట అయిన తర్వాత మా సంఘ పెద్దలు ప్రార్థన చేస్తారు. లైట్స్ ఆఫ్.